క్లుప్తంగా చెప్పండి. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. నేనేమంటానంటే ఈ గిరిజనులు ఇప్పటికీ కూడా నిరక్షరాస్యుల్లో బహుశా దేశంలో రాష్ట్రంలో వాళ్ళే ఉన్నారు అధ్యక్ష. అమాయకుల్లో వాళ్ళే, మంచోళ్ళల్లో వాళ్ళే, మోసపోయేవాళ్ళు వాళ్ళే. నా కాన్స్టిట్యున్సీలో డైరెక్ట్గా చూశాను. ఏలుముద్రలు వేయించుకొని వాళ్ళ ఆస్తులు వేరే వాళ్ళు రాయించుకోవటం, వాడి మీద పోరాటాలు చేస్తున్నాం. సో ఫైనల్గా వచ్చేటప్పటికి అధ్యక్ష, వాళ్ళు పరిస్థితి అయితే సీఎం గారు చెప్పినట్టు జనాభా పెరిగేదానికి మాత్రం వాళ్ళు ఉపయోగపడుతున్నారు అధ్యక్ష. నేను మొన్న ఒక విలేజ్ పోయినప్పుడు ఒక తల్లి తండ్రి చుట్టూ ఒక 4 పిల్లలు ఉన్నారు. ఎంతమంది పిల్లలు అంటే 9 అని చెప్పారు. వాళ్ళలో మెజారిటీ నిరక్షరాస్యులు. ఈరోజు ఒక్కటి అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే మన కూటమి ప్రభుత్వం తల్లికి వందనంలో ఒక్క బిడ్డకు కాకుండా గత ప్రభుత్వంలో 5 మంది అయినా 6 మంది అయినా మన అవకాశం ఇచ్చే దాంట్లో గిరిజనులు స్కూల్కి పంపించే పరిస్థితి వచ్చింది. వాళ్ళల్లో అక్షరాస్యత పెరిగే అవకాశం మాత్రం మన వల్లే వచ్చిందని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. నేనేమంటానంటే నా కాన్స్టిట్యున్సీ నేను ఎలక్షన్ అప్పుడు తిరిగినప్పుడు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లు చూశాను అధ్యక్ష. నా నియోజకవర్గంలో 3000 మందికి ఆధార్ కార్డులు స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ పెట్టి ఒక కళ్యాణ మండపంలో వాళ్ళని పెటిషన్స్ డే పెట్టి కలెక్టర్ గారు ఆల్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ ఐటీడీఏ పీఓలు అందరూ వస్తే ఇప్పటికి 3000 మందికి ఆధార్ కార్డులు అధ్యక్ష. అంటే ఆధార్ కార్డు అనేది ఏంటంటే భారతదేశంలో భారతీయుడిగా ఒకడు ఉన్నాడు అనే గుర్తింపు ఉండాలంటే ఆధార్ కార్డు ఉండాలి. అవి కూడా లేని గిరిజనుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించుకుంటున్నాను అధ్యక్ష. నేను దాదాపు 10 కాలనీలు 10 పామాయిల్ కంపెనీస్కి ఒక్కొక్క కాలనీ ఒక్కొక్క కంపెనీకి అడాప్ట్ చేయించాను అధ్యక్ష. సిఎల్ కంపెనీ బ్రహ్మాండంగా అడాప్ట్ చేసుకుంది అధ్యక్ష. అదాని కృష్ణపట్నం పోర్ట్ 2 మేజర్ పంచాయతీలు తీసుకుంది. దాంట్లో మెజారిటీ గిరిజన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది అధ్యక్ష. అందుకని నేనేమంటానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా చెల్లెలు కూడా చెప్పింది, పీబీటీజీ ప్రత్యేకంగా వెనకబడిన గిరిజన తెగలు. ఇప్పుడు మా ప్రాంతంలో చల్లయ్య అన్నది ఉన్నారు. అంతకంటే పేదరికం, అంతకంటే ఘోరమైన పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ బతుకు తెరువు ఇంకెవరు లేరు అధ్యక్ష. అవి మాకు వర్తించడం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో పక్కా ఇళ్ళు, రహదారులు, నీటి సరఫరా, మొబైల్ మెడికల్ యూనిట్లు, హాస్టళ్ళు, అంగన్వాడీ కేంద్రాలు, మొబైల్ టవర్లు, సోలార్ సిస్టమ్, ఇవన్నిటికీ దాదాపు 11 పథకాలకి ఈ పీవీటీజీ పనికొస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్. మాకు వచ్చేటప్పటికి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో ఈ పథకం వర్తించడం లేదు అధ్యక్ష. అందుకని దీని ఏదైనా స్పెషల్ పర్మిషన్ అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ గిరిజన్స్లో ఒక ప్రాంతంకే వచ్చి మా ప్రాంతంకి రావటం లేదని ఈ DAJUA అధ్యక్ష, ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ అధ్యక్ష. దీంట్లో కేవలం మా జిల్లాలో ఏంటంటే మోర్ దాన్ 50% ఆ పంచాయతీలో జనాభా ఉంటే ఇది వర్తిస్తుంది అధ్యక్ష. కేవలం నెల్లూరు జిల్లాలో 29 గ్రామాలకు మాత్రమే ఇది వచ్చింది అధ్యక్ష, కొరవ గ్రామాన్ని. నేనేమంటానంటే అట్లీస్ట్ హ్యాబిటేషన్ వైజ్ ఎంత ఉందో తీసుకుంటే తప్ప మేజర్ పంచాయతీల్లో 1000 మంది గిరిజనులు ఉండి కూడా వాళ్ళకి ఈ ప్రోగ్రాం రాని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇంకొక మాట నేను ఏమంటానంటే దేవాలయాల్లో ఫైనల్గా నేను క్లోజ్ చేస్తున్నా, పూజారులకి మనం జీతాలు ఇస్తున్నాం. ఎవరో వాళ్ళు పెద్ద ఎప్పుడో 100 ఎకరాలు ఇచ్చి దేవాలయాలు కట్టించినారు దాతలు. ఇప్పుడు నేనేమంటాను, ఆడకు పోయిన తర్వాత ఏదో ఒక రెడ్డి గారు, ఒక నాయుడు, ఇంకెవరో చౌదరి వస్తే వాళ్ళ ఏంటి మా పుష్పాలు, మా గోత్రాలు ఇవన్నీ అడగటం, హారతులు ఇయటం, చెడుగోపురం పెట్టడం. ఎస్సీలైనా ఎస్టీలైనా ఒక క్లియర్ డైరెక్షన్ అధ్యక్ష. అదేవిధంగా మమ్మల్ని ఎట్లా ట్రీట్ చేస్తారో అదేవిధంగా వాళ్ళని కూడా ట్రీట్ చేసినప్పుడే వాళ్ళకి ఆ దేవుడి మీద నమ్మకం, మతాలు మార్పిడి లేకుండా ఉంటాయనేది అది కూడా ఆలోచించాల్సిన విషయం అని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.